కేజీబీవీలు కనీస వేతనం లేకుండా పనిచేస్తున్నారు, వెట్టి చాకిరితో మగ్గుతున్నటువంటి సందర్భం ఉన్నది. మోడల్ స్కూల్ వాళ్ళకు 010 కింద జీతాలు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి పని వేళలకు సంబంధించి సమస్య ఉన్నది, పోస్టులకు సంబంధించి సమస్య ఉంది, మోడల్ స్కూల్ సంబంధించి కూడా సమస్య ఉన్నది. అదీ కాకుండా విద్యార్థులకు కూడా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కో రకమైనటువంటి మెనూ ఇస్తున్నారు. చాలా మంది విద్యార్థులంతా కూడా ఒక బలహీనమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. సో వాళ్ళ గొంతుకగా నేను ఉండాలని అనుకున్నా. ఇప్పటిదాకా నేను ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడినే మాట్లాడాను. కానీ ఒకవేళ ఈ పోస్ట్ కనుక నాకు ఇచ్చినట్టయితే, ఉపాధ్యాయులు నాకు అప్పగించినట్టయితే తప్పనిసరిగా ఉపాధ్యాయుల గొంతుకగాను విద్యారంగంలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా. అదే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను.